బ్యాంక్ లోన్ కోసం చూస్తున్నారా? పర్సనల్ లోన్ అంటే వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రావడం కూడా కష్టమే. సిబిల్ స్కోర్ బాగుండాలి. అందుకే చాలామంది దీనికి ప్రత్యామ్నాయంగా బంగారం వైపు చూస్తాం. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు, ఇంకా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్యాంకులో బంగారం సురక్షితంగా ఉంటుంది. సిబిల్ స్కోర్తో పని లేదు. ఇదే టైంలో బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం విలువలో లోన్ కూడా గతంలో కంటే కాస్త ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బంగారం తాకట్టుపై తీసుకున్న లోన్ల మొత్తం విలువ ఆగస్టు నెలలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకడం విశేషం. అంటే ఈ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో 2.94 లక్షల కోట్లకు చేరింది. 2024 ఏప్రిల్ నెలతో చూస్తే ఇది కేవలం 1.02 లక్షల కోట్లుగానే ఉంది. వరుసగా 15వ నెల ఈ మొత్తం పెరగడం విశేషం. ఇక ఈ మార్చి నుంచి చూస్తే జ్యువెలరీపై గోల్డ్ లోన్ ఏడాది ప్రాతిపదికన ప్రతి నెల 100% చొప్పున వృద్ధి నమోదు చేసింది. అంటే బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి వారి సంఖ్య పెరుగుతుంది అని చెప్పొచ్చు. బంగారం ధర ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 40% వరకు పెరిగింది. దీనికి తగ్గట్టుగానే తులం బంగారంపై గతంలో కంటే ఇంకాస్త ఎక్కువ లోన్ వస్తుంది. ఇటీవల జూన్ నెలలో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే లోన్లపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. దీని ప్రకారం ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా లోన్లు మంజూరు చేసేందుకు వీల్లేదు. లోన్ టు వాల్యూ రేషియోను కూడా సవరించింది ఆర్బీఐ. దీని ప్రకారం 2.5 లక్షల కంటే తక్కువ లోన్లు తీసుకునే వారికి 85% నిర్ణయిస్తారు. అంటే లక్ష విలువైన బంగారంపై ఇప్పుడు 85% వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తులం దాదాపు ఇంతే ఉంది అని కూడా చెప్పొచ్చు. తులం గోల్డ్పై 85,000 వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 2,50,000 లోపు రుణం తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది. అంతకు మించి అంటే 2.5 నుంచి 5, 2,50,000 నుంచి 5 లక్షల వరకు మధ్యలో ఉంటే 80% ఇస్తారు. అదే కనుక 5 లక్షలు దాటిందనుకోండి, అప్పుడు 75% వరకు మాత్రమే లోన్ వస్తుంది.